ప్రియమైన వారులరా, ప్రభువును రక్షకుడును రాని ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి దివ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాము. మరి నేడు అతి ప్రాముఖ్యమైన విషయాలను తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ప్రియ సహోదరి సహోదరమనుడా, మీకు కలుగుతున్న శోధనను బట్టి, ఎదురవుతున్న సమస్యను బట్టి మరింతగానో కృంగిపోతున్నాము. మరి అదేవిధంగా చింతిస్తూ ఉంటారు కొంతమంది, అప్పులను బట్టి లేదా ఎదురవుతున్న అనారోగ్య పరిస్థితులను బట్టి, మరి మనుషుల ఒక ప్రేమలను బట్టి మరి ఎంతగానో చాలా మంది కృంగిపోతూ ఉంటారు. అయ్యో, ఎందుకు ఇలా జరుగుతుంది? అయ్యో, దీనికి పరిష్కారం లేదా? ఎవరు మాకు సహాయం చేస్తారు? ఈ అప్పుల నుండి ఎవరు మమ్మల్ని బయటపడేస్తారు? లేదా అనారోగ్యము, హాస్పిటల్స్ అన్ని తిరుగుతున్నాము కానీ స్వస్థత దొరకట్లేదే అని చాలా మంది అసమాధానంలో కృంగిపోతారు. కాదు, క్రైస్తవ బిడ్డలు కూడా చాలా మంది కూడా కృంగిపోతుంటారు. అయితే ఎక్కడ వాళ్ళకి చూసిన ఆదరణ దొరకదన్నమాట. ఇక్కడ చూసిన వాళ్ళకి ఆదరణ దొరకదు. మనుషుల ప్రేమలు కరువైపోతాయి, అసమాధాన స్థితిలో వెళ్ళిపోతారు, దివరాత్రులు ఏడుస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ప్రియమైన వాళ్ళరా, మరి నేడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క యూట్యూబ్ లో నా వీడియో చూస్తున్న వాళ్ళారా, మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు తప్పకుండా మాటల ద్వారా మిమ్మల్ని దర్శిస్తున్నాడు. మరి ఆ విలువైన మాటలు ఏంటో ఒకసారి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలుసుకుందాం. దయచేసి చివరి వరకు కూడా వీడియోని చూడండి. తప్పకుండా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. మరొకసారి లేఖనములను గమనిద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక్కసారి మనము గమనిద్దాము. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, అవి కోట్లలో కూర్చుకొనవు. కాకపోతే దేవుడు ఏమంటున్నారు? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, మనం వాటికంటే శ్రేష్ఠులము. దేవుడు తన స్వరూపంలో మనల్ని నిర్ణయించుకున్నాడు. భూమి పునాదులు వేయబడక ముందుకే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. మరి అదే విధంగా దేవుడు అమూల్యమైన మాటలు ఏంటంటే, చూడుము నా చేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ప్రియమైన వారులారా, ఎదురవుతున్న శోధనను బట్టి కృంగిపోకండి. మీరు దేవుని చేతిలో ఉన్నారు, ఆయన చేతిలో మీరు చెక్కబడి ఉన్నారు. దేవుడు మీ దృష్టిని నిలుపుతున్నాడు, ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి మనుడా, దయచేసి కృంగిపోకండి. దేవుడు మీతో ఉన్నాడు, మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం గమనిద్దాము. 1 కొరింథీయులకు 10వ అధ్యాయము మరి 13వ వచనాన్ని ఒకసారి తెలుసుకుందాము. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనకు కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. దేవుడికి మహిమ కలుగునుగాక. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి మనకి ఏమి కూడా కలగడం లేదు. అదేవిధంగా దేవుడు ఇక్కడ శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. ఆయన మనం ఎంతైతే మనం సహించుకుంటామో అంతే మనల్ని శోధిస్తాడు. దాంతో పాటు తప్పించుకునే మార్గాన్ని, అందులో నుండి బయటపడే మార్గాన్ని కూడా దేవుడు మన కొరకు నిర్ణయించి ఉన్నాడు. దయచేసి ఎవ్వరు కూడా ఐధైర్యపడకండి. ఈ శోధనల త్వరలో దేవుడు తీసేయబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. ప్రతి కాడిని కూడా దేవుడు మన జీవితంలో నుండి సమాధానపరచబోతున్నాడు. ముయ్యబడిన మార్గాలు దేవుడు మీ జీవితాలలో తెరవబోతున్నాడు. మీరు అనుకోనివి దేవుడు చేయబోతున్నాడు. మీరు ఊహించిన దానికంటే, దేవుని దగ్గర అడిగిన దానికంటే గొప్ప మేలు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అయితే మరి అంతవరకు మనం ఏం చేయాలన్నది ఒకసారి మనం గమనిద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి అదేవిధంగా 8వ వచనాన్ని ఒకసారి మనము గమనిద్దాము. మీరు వారి వల్ల ఉండకూడదు. మీరు మీ తల్లిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనం అడగకుంటే మన జీవితాలలో, మరి మీ వైవాహిక జీవితంలో, మీ ఎడ్యుకేషన్ విషయంలో, మీ పిల్లల విషయంలో, ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో మరి మీరు అడగక మునిపే దేవుడికి మీ అక్కరలేంటో తెలుస్తుంది. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. తగిన సమయంలో దేవుడు మీ అప్పుల్ని తొలగిస్తాడు. తగిన సమయంలో దేవుడు ముయ్యబడిన ద్వారాలను తెరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదేవిధంగా గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనము. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడదు. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించురు.
ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో, ఈ సమస్య ఎలా అని చింతించకూడదు. చింతించడం వలన మన చింత ఇంకా మోరడు ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ కాదు. అయితే దేవుడు అంటున్నాడు కానీ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన పరిచర్యను, ఆయన సువార్తను మనం మొదట వెతికితే దేవుడు మనకి ఏం అవసరం ఉన్నాయో అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపటి దినాన ఏం జరుగుతుందో మనకు తెలీదు. కాబట్టి ఉన్న క్షణాలలో అది ఏ వ్యాధి అయినా, అది ఏ సమస్య అయినా మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని మనం వెతుకుదాము. ప్రియమైన వారులారా, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. మీకున్న సమస్యలు దేవుడు తగిన సమయంలో తీసివేస్తాడు. మరి అదేవిధంగా మొదట మనం దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుదాము. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా వర్తమానం విని మరి దీని ద్వారా ఎంతగానో బలపరచబడి ఉన్నారని నమ్ముతున్నాను. ఈ మాటలు దేవుడు బహుగా దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.